అందరికీ నమస్కారం. నా పేరు రఘురామ్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో నోటి మరియు గొంతు క్యాన్సర్ సంబంధించి మాట్లాడుకుందాం. మన భారతదేశంలో ఈ నోటి మరియు గొంతు క్యాన్సర్లు కామన్గా చూస్తున్నాము. లక్షలో 50 మంది ఈ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ఆడవారి కంటే మగవారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఏ క్యాన్సర్లు నోటి మరియు గొంతు క్యాన్సర్లుగా పరిగణించబడతాయి? నోటి క్యాన్సర్లలో నాలుక క్యాన్సర్, అలాగే దవడ క్యాన్సర్ అని నోటి క్యాన్సర్లుగా పరిగణించబడతాయి. గొంతు క్యాన్సర్లు అనగా ఫారింజల్ క్యాన్సర్లు, స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లు, లాలాజలం ఉత్పత్తి చెందే గ్రంథి నుంచి వచ్చే క్యాన్సర్లు అనగా సలైవరీ గ్లాండ్ ట్యూమర్స్ అంటాము, అలాగే థైరాయిడ్ క్యాన్సర్, ఇవన్నీ నోటి మరియు గొంతు క్యాన్సర్లుగా పరిగణించబడతాయి. ఈ క్యాన్సర్లకు కారణాలు ఏంటి? మద్యపానం, ధూమపానం, పాన్ గుట్కా నమలడం, వైరల్ ఇన్ఫెక్షన్లు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్, అలాగే బాడీలో విటమిన్ డెఫిషియన్సీ, ఇంకా వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, ఇవన్నీ కారణాలు. ఈ క్యాన్సర్ల లక్షణాలు ఏంటి? నోటిలో పుండ్లు లేదా గడ్డలు, వదలుగా ఉన్న దంతాలు, చిగురుల నుంచి రక్తం రావడం, గొంతులో గడ్డలు, పుండ్లు నొప్పి ఉండడం, ఆ నొప్పి చెవులకు పాకడం. ఈ లక్షణాలు ఏమున్నా కూడా మీరు తక్షణమే ఆంకాలజిస్ట్ని కలవాలి.